హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మేము మొన్న 2025 జాన్వరిలో కాశ్మీర్ వెళ్ళాము. డిసెంబర్, జాన్వరి అండ్ ఫిబ్రవరి యూజువల్లీ స్నో ఎక్కువగా ఉంటుంది కదా అని చెప్పి స్నో కోసము మొన్న జాన్వరిలో కాశ్మీర్ వెళ్ళాం. సో ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ 5 to 6 days ఆఫ్ ట్రిప్. అది మేము పెహల్గామ్, గుల్మార్గ్, శ్రీనగర్ అండ్ సోన్మార్గ్కి ప్లాన్ చేశాము. కానీ అన్ఫార్చునేట్లీ వీ కుడెంట్ విజిట్ సోన్మార్గ్. అప్పుడు మోడీ గారు టనల్ ఓపెన్ చేయడానికి వచ్చారు అక్కడికి. సో అది క్లోజ్ చేశారు, ఆ రూట్ అంతా క్లోజ్ చేశారు. సో వీ కుడెంట్ విజిట్ సోన్మార్గ్. సో డే 1 పెహల్గామ్ వెళ్ళాము. అండ్ అక్కడ కింద మేము మినీ స్విట్జర్లాండ్ ప్లేస్కి వెళ్ళలేదు. మా మదర్ పోనీ ఎక్కాలి అని చెప్పి భయపడి సో అక్కడికి వెళ్ళలేదు. డే 2 గుల్మార్గ్కి వెళ్ళాము. గుల్మార్గ్లో ఆ రోజు చాలా యాక్టివ్ స్నోఫాల్ ఉంది. అసలు కంప్లీట్ టూ మచ్ హెవీ ఉందన్నమాట స్నోఫాల్ ఆ రోజు. అండ్ నెక్స్ట్ డే 3కి శ్రీనగర్ వచ్చేసామన్నమాట. ఆన్ ద వే టు శ్రీనగర్ మధ్యలో తన్మార్గ్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంది. అక్కడ డ్రంక్ అండ్ ఫ్రోజన్ వాటర్ ఫాల్స్ అని చెప్పి దే ఆర్ అమేజింగ్. దో దే ఆర్ నాట్ ఫార్మ్ న్యాచురలీ, బట్ అమేజింగ్ వాటర్ ఫాల్స్. అవి చాలా బాగున్నాయి. అండ్ ఆ వే కూడా టూ మచ్ ఘాట్ ఉందన్నమాట. యాక్చువల్గా ఇట్స్ టూ మచ్ రిస్కీ అది, బట్ సమ్హౌ వీ వర్ ఏబుల్ టు డూ ఇట్. అండ్ డే 3 శ్రీనగర్ అంతా చూసామన్నమాట. శ్రీనగర్ సైట్ సీయింగ్, దాల్ లేక్ అంతా చూసాము. అక్కడ బర్డ్స్ ఉన్నాయి కదా, ఆ బర్డ్స్ యాక్చువల్గా ఎక్కడెక్కడి నుంచో మైగ్రేట్ అయ్యి దే ట్రావెల్ ఫర్ లైక్ సమ్ ల్యాక్ ఆఫ్ కిలోమీటర్స్ అట. ఎవ్రీ ఇయర్ వస్తాయట అక్కడ దాల్ లేక్కి. ఆ తర్వాత శ్రీనగర్లోనే శ్రీ ఆదిశంకరాచార్య టెంపుల్కి వెళ్ళామన్నమాట. అక్కడ టెంపుల్లో ఏంటి అంటే ఆల్మోస్ట్ లైక్ వీ హ్యావ్ టు క్లైంబ్ 150 to 200 స్టెప్స్ టు విజిట్ ది టెంపుల్. మేము బాగానే ఎక్కేసాం, కానీ మా మదర్కి విత్ క్లైమేటిక్ కండిషన్స్ అరౌండ్ కొంచెం కష్టమైందనమాట. ఎక్కలేకపోయారు, బట్ సమ్హౌ ఎక్కారు. ఆ తర్వాత ఎక్కాక పైన వెళ్ళాక టెంపుల్కి అంతా వెళ్ళాక రియల్లీ అవర్ హార్డ్ వర్క్ పేడ్ ఆఫ్ అనిపించింది. ఇట్స్ లైక్ అమేజింగ్ అగైన్. ఆ టెంపుల్ చాలా బాగుందన్నమాట. లోపలంతా స్వామివారు లోపలంతా మెడిటేట్ చేసుకోవడము అంతా ప్లేస్ అంతా ఉందన్నమాట. ఆ తర్వాత మేము తమ్ముడు ఫేమ్ ప్రీతి జింగానియా మీకు గుర్తుందా? ఆవిడ కలిసామన్నమాట. మేము చెక్ ఇన్ అయిన రూమ్లోనే ఆవిడ కూడా చెక్ ఇన్ అయ్యారు. ఫస్ట్ గుర్తుపట్టలేదు. ఆ తర్వాత మా హస్బెండ్ చూసి లేదు ఆవిడే అని చెప్తే వెళ్ళి మీట్ అయ్యామన్నమాట. మీట్ అయితే చాలా బాగా మాట్లాడారు. ఆ తర్వాత అక్కడే శ్రీనగర్లోనే కాశ్మీరీ కవా తాగేసి అండ్ ఇక్కడ ఈ మేమున్న హోటల్ అది బ్యాక్గ్రౌండ్ అది ఒకసారి ఆ మ్యూజిక్ వినండి ఎంత మెలోడియస్గా ఉంటుందో. Hope you all enjoyed the vlog. Thanks for watching. Bye bye. Take care.